जोहार बाबू जगज्जीवन राम, जोहार जोहार बाबू जगज्जीवन राम, जोहार जोहार बाबू जगज्जीवन राम, जोहार వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారి నాయకత్వం, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి. సరే సార్ जोहार जगज्जीवन राव, जोहार जगज्जीवन राव, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఈరోజు నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని, వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి, అనేక రంగాల్లో మరి సంస్కరణలు తీసుకొచ్చి ఎంతో కృషి చేసిన బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా మా కార్యాలయంలో ఈరోజు ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవటం, ఆయనకి నివాళులు అర్పించడం అంటే ఆయన ఆశయాలని మేము కొనసాగించడం అనేది అర్థం. ఆయన అనేక పదవులు అలంకరించి భారతదేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి, ప్రధాని కావాల్సిన వ్యక్తి. అయినా ఎక్కువ కాలం సుదీర్ఘ పార్లమెంటేరియన్గా అధికారంలో ఉన్న వ్యక్తిగా కూడా ఆయన గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కారు. అలాంటి మహానుభావుడి వర్ధంతిని చేయటం, ఆయన్ని తలుచుకోవటం ఈ సందర్భంగా మా అందరికీ కూడా ఆనందదాయకం. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మేనిఫెస్టోలో అంబేద్కర్ గారి ఆశయాలు, అలాగే బాబు జగజ్జీవన్ రావు గారి సూచనలతో మరి పార్టీని పెట్టడం, పార్టీ ఈ రోజుకి కూడా ఆయన అడుగుజాడల్లో నడిపిస్తూ ఆయన ఆశయాలని కొనసాగిస్తూ ముందుకెళ్తూ ఉంది. అందుకనే సుదీర్ఘకాలం పార్టీ మనుగడ సాగిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కూటమి ప్రభుత్వంలో అందరూ సుఖశాంతులతో ఉన్నారు, అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది రాష్ట్రం, అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అలాగే నర్సరావుపేటలో కూడా ప్రజలు ఎంతో శాంతియుతమైన వాతావరణంలో అభివృద్ధి పదంలో సంక్షేమాలను తీసుకొని ప్రశాంతంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఘనంగా పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ ధన్యవాదాలు. వాళ్ళ 40వ వర్ధంతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక మహనీయుడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకొని వారి వర్ధంతి సందర్భంగా వారు చేసిన త్యాగాలు, అదేవిధంగా భారతదేశానికి వారు చేసిన మరి ఫ్రీడమ్ ఫైటర్గా వారు చేసిన త్యాగాలు అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 10 సార్లు పార్లమెంటేరియన్గా మన బీహార్ నుంచి ఆయన ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా ఎంత చిన్న వయసులోనే కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో పదవులు అలంకరించినటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం అందరం కూడా తెలుసుకొని వారు ఏదైతే బాట వేశారో ఆ బాటలో మనం అందరం కూడా నడిచి భారతదేశానికి మనం అందరం కూడా అండగా ఉండి భారతదేశం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మనం అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన నర్సరావుపేట అసెంబ్లీ ఆఫీసులో ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు.